బతుకులో ఓ దేవుడా ప్రజల కోసమే నీ జన్మరా జై భీమ్ జై భీమ్ జై కష్టాలే దాట నువ్వే ఆధారం నువ్వే మాధారం నిజం చెప్పు నాయ్ గారు, నా మెదడైతే పూర్తిగా చెడిపోతుంది. అసలు ఈ భీమ్రావ్ ఏం మందు కలిపి తాగిస్తుంటాడో అందరూ పిచ్చివాళ్ళు అయిపోతుంటారు. సతారా నుంచి జనాలు వచ్చారు, ఇక్కడ తమ కడుపు నింపుకోవడానికే స్తోమత సరిపోవడం లేదు, కానీ సతారాలోని వాళ్ళను ఆహ్వానించడం జరుగుతుంది. భోజనాలు పెడతారంట. ఈ భీమ్రావ్ యొక్క సంతోషాన్ని భరించటం నా వల్ల కానే కాదు. అయ్యగారు, ఇటువంటిది ఏదైనా మీరు చేయండి. ఆ భీమ్ సంతోషం శోకంగా మారిపోవాలి. నువ్వొక పని చెయ్యి. ఆ భీమ్రావ్ పుట్టినరోజు వేడుకల్లో విందులో విషం కలిపేశాయి. ఆ భీమ్రావ్ ఏదో రకంగా ఈ రోజు వరకు తప్పించుకుంటున్నాడు. బహుశా ఈసారి కూడా తప్పించుకుంటాడేమో. కానీ సతారా నుంచి వచ్చిన వాళ్లలో కొందరైనా పైకి పోతారు కదా. ఆ తర్వాత భీమ్రావ్ పుట్టినరోజు వేడుక మొత్తం శోక సముద్రంలో నిండిపోతుంది. అయితే విషం ఇచ్చేయండి. నేను ఏదో ఒక విధంగా విషాన్ని భోజనంలో కలిపేస్తాను. గోలు, ఇప్పుడు చూడండి అయ్యగారు, ఈ విషయాన్ని నేను భోజనంలో కలిపేసి ఎటువంటి పరిస్థితి సృష్టిస్తానో. వస్తాను అయ్యగారు. భీమ్రావ్, శుభాకాంక్షలు భీమ్. శుభాకాంక్షలు. శుభాకాంక్షలు భీమ్రావ్. భీమ్రావ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురువుగారు. గురువుగారు, మీరు నాకు చిన్నప్పుడు ఏ మార్గం చూపించారో అదే మార్గంలో నడవడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరేం చెప్పారు భీమ్రావ్? ఎప్పుడూ పోరాడుతూ ఉండాలి అని. ఇది పరివర్తనకు ఆరంభం. నువ్వు అలాగే నీ జాతి వాళ్ళందరూ ఇలాగే పోరాడుతూ ఉండాల్సి ఉంటుంది.
పోరాడుతూనే ఉన్నాను. అలాగే నేను మీకు ఏ మాట ఇచ్చానో, నేనెప్పుడూ చదువుతూ ఉంటానని ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను గురుగారు. చదువుకునే ప్రయత్నం చేస్తున్నాను. చూస్తున్నాను భీమరావు. నేను నీ గురించి ఇతరుల దగ్గర విన్నాను. ఏం చూశానో అలాగే ఏం విన్నానో దానివల్ల నాకు అర్థమైంది ఒక్కటే, నువ్వు పూర్తిగా సరైన దిశలోనే వెళ్తున్నావని. ఇక నాకు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. నేను సతారా నుంచి ఒక్క భీమరావునే పంపించాను. ఇక నువ్వు ఇక్కడికి వచ్చి నీలాంటి ఎందరో భీమరావులను తయారు చేశావు. నేను సతారాకు వెళ్తాను. అక్కడ అందరికీ ఎంతో గర్వంగా చెప్తాను, నేను భీమరావు గురించి ఎలా అయితే ఊహించుకున్నానో తను నా ఊహలకు తగ్గట్టుగానే పూర్తిగా సరితూగాడని. ధన్యవాదాలు గురుగారు. అలాగే మీరు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మీరు నా పుట్టినరోజుకి ఇక్కడికి వచ్చారు. అలాగే పుట్టినరోజును చాలా ఘనంగా జరిపారు. నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. భీమ్, నువ్వు సతారా నుంచి వెళ్ళిన తర్వాత నిన్ను అలాగే రామ్జీ గారిని కలవలేకపోయాను. ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా ఏమనుకున్నానంటే వెళ్ళి నీకు శుభాకాంక్షలు తెలపాలని, సంతోషాలు జరుపుకోవాలని, ఆడి పాడాలని. అందుకే మేమంతా వచ్చేసాం. ఏమంటారు పండితులు గారు? అలాగే సేట్ గారు, తప్పకుండా. చూడు భీమ్, నువ్వు నన్ను క్షమించాలి. రామ్జీ, నువ్వు కూడా నన్ను క్షమించాలి. ఆ రోజు రాత్రి నేను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను. ఎందుకంటే నా దగ్గర వేరే మార్గమే లేదు. నేను సతారాకు వెళ్ళగానే మీరందరూ బాగా గుర్తొచ్చారు. నేను మళ్ళీ తిరిగొద్దాం అనుకున్నాను, కానీ సేటు గారు నన్ను ఆపేశారు. ఆయన ఏమన్నారంటే, భీమ్ పుట్టినరోజు తొందరలో రాబోతుంది, అప్పుడు అందరం కలిసి వెళదాం అన్నారు. ఏం పర్వాలేదు మంగేష్ బాబాయ్. బాబు భీమ్, నాన్న పరిస్థితి నీకు తెలిసిందే కదా. పెన్షన్ నుంచి కొంత డబ్బును ఆదా చేసి నేను నీకోసమని నీ పుట్టినరోజుకి ఈ నీలిరంగు కోటు బహుమతిగా ఇచ్చాను. నువ్వు అడగొచ్చు నీలిరంగే ఎందుకు అని. ఎందుకంటే నీలిరంగే ఆకాశానికి రంగు అవుతుంది. ఇక నా కోరిక ఏమిటంటే నువ్వు ఆకాశపు అంచుల్ని తాకాలని. చూడు బాబు, మనం మావోని దాటుతున్నప్పుడు నువ్వొక మాట చెప్పావు, ఇక్కడ ప్రతి గోడకి నీలి రంగుతో రంగేస్తానని. ఎక్కడున్నా అక్కడి నుంచి ఆకాశాన్ని చూస్తాను. తరువాత మనల్ని కూడా నీలి రంగులో కనిపిస్తుందని. ఇక్కడ ప్రతి గోడకు నీలి రంగుతో రంగులేస్తాను, ఆకాశం రంగు. తర్వాత ఎక్కడున్నా అక్కడి నుంచి నీలి ఆకాశాన్ని చూస్తాను. అప్పుడు మన ఇల్లు కూడా కనిపిస్తుంది, నీలి రంగు ఇల్లు. గుర్తొచ్చిందా? చూడు బాబు, జీవితంలో ఏం జరిగినా సరే, కానీ నేను నీ ధైర్యాన్ని ఎప్పటికీ సన్నగిల్లిపోనివ్వను. ఎంత వీలైతే అంత నీలో ధైర్యాన్ని పెంచుతాను. ఇది ఒక
తండ్రి తన కొడుక్కిస్తున్న మాట